స్పెసిఫిక్ అన్న బాబు టీపీపీ ఒక్కలేరు, టీపీఎస్ ఇద్దరు ఒక్కలేరు మన టీపీ ఒకరు లిమిట్లో లేదు. ఆ పోస్ట్ మరి వాట్ టౌన్ ప్లాన్ డిపార్ట్మెంట్ ఇస్ డూయింగ్ అన్న నేను అంటున్నాను. దయచేసి నాకు కాపీ ఇచ్చిన మీకు వాట్ టౌన్ ప్లాన్ డిపార్ట్మెంట్ ఇస్ డూయింగ్ అన్న నేను ఆ పోస్టులు భర్తీ చేస్తే మనకి ఏం మరిగా నిన్న వ్యవసాయ శాఖ మంత్రి అంటే అసలైన రైతులకే మన రైతు భరోసా తర్వాత కొన్ని రుణమాఫీ అందిస్తుందని అంటే వాస్తవంగా కూడా ప్రభుత్వం అమలు చేసి తలపెట్టి సంక్షేమ కార్యక్రమం తప్పి ఏదైనా అర్హత అనేది ప్రామాణికమే. అంటే వాస్తవంగా సాగు చేసిన రైతుకే లబ్ధి ఉండకూడదు, సాగు చేసే రైతుకే లబ్ధి ఉండకూడదు. దానిలో దేర్ వోంట్ బి సెకండ్ ఒపీనియన్ టు ఎనీబడి. వాస్తవంగా పెట్టుబడి సమకూర్పు అనేది ఏంటి? సాగుకు పెట్టుబడి సమకూర్పు. మరి అటువంటి సాగు చేయడానికి పెట్టుబడి ఎందుకు చేయాలి? సాగుకు పెట్టుబడి సమకూర్పు అని చెప్పారంటే సాగు చేసినోడికి ఇవ్వాలి. ఇప్పుడు గుట్టలకు పుట్టలకు రోడ్లకు లేఅవుట్లకు అది నిజంగా సర్కార్ సొమ్మంటే ఏడికెళ్ళి వస్తుంది? నిన్న ఆయన ఎవరు కేసీఆర్ గారు ఇచ్చిన వాళ్ళు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఎక్కడికి ఇస్తుంది? ఇది ప్రజలు ఏది ఇచ్చిందో పన్నుల రూపేనా ప్రభుత్వాలు చెల్లిస్తున్నటువంటి ఒక వనరులు ఎక్కడికి వస్తున్నాయి? ప్రజలు ఏది ఇచ్చిందో పన్నుల రూపేనా ప్రభుత్వం చెల్లిస్తుంది. నువ్వు చేసి అప్పు కూడా పైసా ప్రజలే మళ్ళీ దాన్ని చెల్లించే భారం ప్రజలపై ఉంటుంది. అటువంటిప్పుడు దానికి అర్హత అనేది ప్రామాణికం ఉండాలి కదా. ఏ ప్రామాణికం లేకుంటే ఏదైతున్నదో నువ్వు వ్యవసాయం సాగుకు సంబంధం లేకుండా గుట్టలు పుట్టలకు లేఅవుట్లకు సాగు యోగ్యంలో లేని భూములకు కూడా మీరు కల్పిస్తాము అని చెప్పారంటే ఇదేనా అసలు? ఎంత చూసాం కదా. డెఫినెట్లీ దేర్ మస్ట్ బి సమ్ ఏదో ఒక విధమైనటువంటి ఒక కొలత పద్ధతి ఉండాలంటున్నా. తప్పకుండా ఒక కొలత పద్ధతి ఉండాలని చెప్పంటున్నాయి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఉన్నది. ఉదాహరణకు వాళ్ళు ఏం చెప్తున్నారు? ఒక రైతుకు 6,000 ఇస్తున్నారు. సంవత్సరానికి కూడా ఇస్తలేరు వాళ్ళు. రైతుకి ఏదైతే ఉందో ఆయనకి ఎన్ని ఎకరాలను 6,000 ఇస్తున్నారు. ఇక్కడ మనం ఇంకా అట్లా కాదు. రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి 7,500 రూపాయలు ఇస్తున్నాం మనం. అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది ఒక ఎకరానికి ఇచ్చేటువంటి ఒక పెట్టుబడి కూడా సరిపోదు. కేవలం 6,000 రూపాయలు ఇస్తున్నారు వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ అంటే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 7,500 అంటే ప్రతి ఎకరా ఒకటేంటి సాగు చేసేవాడికి ఇవ్వాలని చెప్పి తలుస్తుంది. మంచిదే కదా అది. సాగు చేసేవాడికి ఇవ్వాలి అనే తలంచడం మంచిదే కదా అది. కేంద్ర ప్రభుత్వం ఉన్నదే. ఇప్పుడు అదే పెద్ద అంబానీ అదాని లాంటి వారికి ఏదైతే ఉందో లక్షల కోట్లు వాళ్ళకు వెసులుబాటు కల్పించింది, రుణమాఫీ చేసింది. 16 lakh crore 16 లక్షల కోట్ల వాళ్ళకు రాయితీ కల్పించిందా దేశంలోని బడా పెట్టుబడిదారులకు. సాధారణ రైతాంగానికి ఏదైతుందో అంత కొడితే 4 కోట్ల కంటే ఎక్కువ కాదు, 4 లక్షల కోట్ల కంటే ఎక్కువ కాదు అంత కొడుతూ. మనం ఒకసారి మనం పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు మనం గమనిస్తే పంజాబ్ రైతాంగం ఏదైతుందో అక్కడ నిజంగా ఇంత చైతన్యం కదా అని చెప్పంటే వాళ్ళ తీర్పు వీళ్ళ ఈ కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారికి ఒక కనువిప్పు కావాలి. వీళ్ళ పంజాబ్ రాష్ట్ర ప్రజానీకం ఓటర్లు ఇచ్చిన తీర్పు ఏదైతుందో అది కేవలం పంజాబ్ రాష్ట్రానికే పరిమితమైన తీర్పుగా కాకుండా ఈ దేశంలో గత దశాబ్ద కాలం అవలంబించిన రైతు వ్యతిరేక విధానాలకు నిదర్శనంగా తీర్పిచ్చింది. రైతు వ్యతిరేక విధానాలకు నిదర్శనంగా తీర్పిచ్చిందని చెప్పంటారు. దీంతోనైనా కనీసం మరి గౌరవ ప్రధానమంత్రి మోడీ గారికి కనువిప్పు కావాలని చెప్పంటుంది. రుణమాఫీ లేదు, ఉచిత విద్యుత్తు లేదు,
పెట్టుబడి సహాయం లేదు, ఎకరానికి చొప్పున కమతంతో ఏదో గంపగుత్త ఎకరానికి రైతుకు 6,000 పెట్టేసిండు, మొత్తం రాయితీలను ఎత్తేసిండు. ఇలా పెట్రోల్ డీజిల్ పై ఏదైతుందో రాయితీలు ఎత్తేసిండ్రు, ఫర్టిలైజర్పై రాయితీలు కుదింపజేసిండ్రు. మరి ఇదంతా అల్టిమేట్ ఎవరి మీద భారం పడుతుంది? రైతు మీద పడే ప్రతి పైసా భారం వినియోగదారునికి కన్వర్ట్ అవుతుంది. రైతు పైన పడే ప్రతి పైసా భారం ఏదైతున్నదో అల్టిమేట్ గా అది వినియోగదారునికి కన్వర్ట్ అవుతుంది.